సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. రిమాండ్ నేటితో ముగియడంతో వంశీ మరో నలుగురిని విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ గడువును వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగించింది. దీంతో నిందితులను విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతారు. శ్రీనివాస్, ఇంకా వంశీకి ఇంకా ఏం చెప్పింది కోర్టు వంశీ కేసులో? థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే గన్నవరం పీడీసీ కార్యాలయం ఉద్యోగి అయిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మరో అతని అనుచరులు నలుగురిని కూడా ఈరోజు వాళ్ళ రిమాండ్ ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారి వంశీతో పాటు మరో నలుగురిని కూడా ఈరోజు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. అయితే విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా దీనిపైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి కూడా అయితే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారో వాళ్ళని వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురిని కూడా ఈ నెల వచ్చే నెల 6 వరకు అంటే మే నెల 6వ తేదీ వరకు కూడా వాళ్ళని రిమాండ్ పొడిగిస్తూ కూడా విజయవాడ కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఎస్సీ కోర్టు నిందితులను వచ్చే నెల 6వ తేదీ కూడా తిరిగి రిమాండ్ లో ఉంచాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయవాడ జిల్లా జైలుకు వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు మళ్ళీ తిరిగి జైలుకు తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.